ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు. అధికారుల పెత్తనం ఉండబోదు. ఏపీ ప్రయోజనాలే టీడీపీ ఎంపీల కర్తవ్యం కావాలి. లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు టీడీపీ అధినేత దిశానిర్దేశం. సో ఈ రకమైన ఆలోచన రావాలి నాయకుడు అనేవాడికి. నేను మారుతా అని అంటున్నానంటే ఆయన తప్పు చేసినా నేను ఒప్పుకుంటున్నాడు. కేసీఆర్ నువ్వు కూడా నేను కూడా మారుతా, క్షమించండి, ఇట్లాంటి పదాలు నీ నోటి నుంచి రావాలి. నువ్వు ఓడిపోయినావు, ఇంకా ఆయన గెలిచిన తర్వాత మాట్లాడుతున్నాడు. సో నువ్వు కూడా నీ కుటుంబం కూడా మేము తప్పు చేసినాం, బహిరంగ క్షమాపణ చెప్తున్నాం, మేము సంపాదించింది ఏమైనా దాని మీద విచారణ చేయడానికి మేము అంగీకారమే. సో విచారణ చేసుకోండి. ఒకవేళ నాకు సంబంధించిన నా కొడుకో నా బిడ్డో ఇంకెవడో ఏమైనా కబ్జాలు కనుక ఇంకేదైనా చేస్తే దాన్ని జాతికి ఇచ్చేస్తాం. ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీలో వస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని విశ్వసించడానికి 100కి 200% అవకాశం ఉన్నది. 200% మీకు అవకాశం ఉంటుంది. అది చెప్పకుండా ప్రజలే తప్పు చేసిర్రు, ప్రజలు మోసం చేసిర్రు, ఇట్లాంటి మాటలు మాట్లాడిరు అనుకోండి, ఎటు కాకుండా పోతారు. ఇప్పుడు ఏ చంద్రబాబుని అయితే మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తారో, ఏ చంద్రబాబు చేత రాజకీయం చేస్తారో, ఏ చంద్రబాబుని బూచిగా చూపించి తెలంగాణలో రాజకీయం చేశారో, అదే చంద్రబాబు నాయుడు నేను మారుతా అని అంటున్నాడు. మీరు కూడా మారండి.